నమస్తే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక విచిత్ర సంఘటన అయితే జరిగింది. వరంగల్ నుంచి సిద్దిపేట వెళ్ళే రూట్లో ఎల్కతుర్తి అనే గ్రామంలో అయితే ఇది జరిగింది. సో కొందరు వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కొన్ని వేల నాటుకోళ్ళు, అంటే దాదాపు 500 నుంచి 2000 వరకు నాటుకోళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని అయితే అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పంట పొలాలు ఏవైతే ఉంటాయో సో అక్కడైతే వదిలేసిపోయినారు. సో అది తెలుసుకున్న అక్కడి గ్రామస్తులు ఎవరైతే ఉంటారో అక్కడికి వెళ్ళి మరి ఎవ్వరికి ఎన్ని వస్తే 1, 2 అని సంచులలో వేసుకోపోవడము, సో ఇట్లా జరిగిందనమాట. సో ఇది నిజంగా ఎక్కడ జరిగిందంటే మరి ఎల్కతుర్తి అనే గ్రామంలో జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఒకసారి మనం చూద్దాం. సో హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నాటుకోళ్లను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులంట. మరి ఎల్కతుర్తి సిద్దిపేట జాతీయ రహదారి వెంట సుమారు 2000 కోళ్లను వదిలేసినట్లయితే అనుమానం అంట. అంటే దాదాపు 2000 కోళ్ళు అయితే అక్కడ వదిలేసిపోయారంట. కోళ్ల కోసం పొలాలు, పత్తి చేన్ల వెంట పరుగులు తీసిన జనం కొందరు 1, 2 కోళ్ళను చేతిలో పట్టుకొని వెళ్ళగా మరికొందరు దొరికిన కాడికి దొరికినట్లు 10ల సంఖ్యలో కోళ్ళను అయితే సంచిలో వేసుకుని అయితే పరుగులు పెట్టిరంట. సో నేడు అనేక కుటుంబాలకు మంచి చికెన్ విందు భోజనం దొరికినట్లయిందని చెప్పేసి ఉందంట. దానికి సంబంధించిన వీడియో అయితే సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుందంట. ఇగో ఇదే దానికి సంబంధించిన వీడియో. సో అక్కడ పత్తి చేనుల మొత్తం ఏమంటారు, మొత్తం నాటుకోళ్ళు అవన్నీ అక్కడ వెళ్ళేసరికి వాళ్ళందరూ గ్రామస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎవరికి ఎన్ని దొరుకుతాయని అయితే తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇక చూడొచ్చు వాళ్ళ చేతులల్లా కవర్లల్లా. సో వాటి కోసం వేట మొదలుపెట్టినారు అనమాట. ఈ పత్తి చేనుల మొత్తం వదిలిపెట్టినారు. సో పెద్ద మనిషికి అయితే 2 కోళ్ళు అయితే దొరికినాయి, నాటుకోళ్ళు పట్టుకొని పోతున్నాడు. సో అందరు కూడా ఎవరికి ఎన్ని దొరికితే అన్ని చేతిలో 2 ఉంటే 2, 3 ఉంటే 3 బ్యాగులు అనేవి అయితే పెట్టుకొని అయితే పోతున్నారు. సో ఈయనకైతే ప్రస్తుతం అయితే 2 కోళ్ళు అయితే దొరికినాయి. సో ఇట్లా జరిగింది. మరి అవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి అని తెలుసుకోకుండా మరి వీళ్ళందరూ పోయి అక్కడ తీసుకొని పోతే మరి ఆ నాటుకోళ్ళు అనేది ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు అక్కడ వదిలేసిపోయారు, మరి వాటికి ఏమన్నా రోగాలు వచ్చినాయి అంటే మరి ఈ మధ్య చూస్తున్న మన కోళ్ళకు కూడా చాలా రోగాలు అయితే వస్తాయి, జబ్బున పడి ఉంటాయి. మరి అవి తింటే ప్రాణానికి అయితే ప్రమాదం అయితే ఉంటుంది. మరి అవి తెలుసుకోకుండా అక్కడ ఉన్న గ్రామస్తులు ఎవరైతే ఉంటారో మరి కోళ్ళని అయితే తీసుకుపోయి అయితే వండుకునే ప్రయత్నం అయితే చేస్తారు. వాళ్ళు తినేది కాక పిల్లలు కూడా ఇవన్నీ తింటారు. సరే మంచిగా ఉంటే ఓకే, మంచిగా లేకపోతే అసలు దానికి ఏమన్నా జబ్బు వచ్చినాయి. అసలు అక్కడ 5000 అంటే 2000 వరకు కోళ్ళను అయితే వదిలేసిపోయారు. అంటే దానికి సంబంధించిన ఓనర్స్ అంటే 2000 అంటే చాలా కాస్ట్ ఉంటాయి నాటుకోళ్ళు అయితే. ఈ మధ్య కిలోకు 500 నుంచి 1000 రూపాయల వరకు అయితే కాస్ట్ ఉంటాయి. మరి అంత కాస్ట్ ఉన్నాయి, అక్కడ ఎందుకు వదిలేసిపోయినారు ఏంటి అని చెప్పేసి కూడా అనుమానాలు అయితే వస్తున్నాయి. మరి వాళ్ళు ఎట్లా వేసిపోయారో ఏమో తెలియదు కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉంటారో మరి ఎవరికి కావాల్సిన వాళ్ళైతే తీసుకొని పోతున్నారు. మరి ఒకవేళ వాటికి జబ్బు ఉండడమో లేదంటే ఇంకేమన్నా ప్రాణానికి ఇబ్బంది అయితే ఏంటి పరిస్థితి. సో ఇదే కాకుండా అక్కడ ఎవరు వదిలిపెట్టిపోయినారు వాళ్ళపైన కూడా ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మరి అన్ని కోళ్ళు అంటే మరి ఇప్పుడు మామూలుగా ఫుడ్ అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది, కోళ్ళు పడితే తీసుకొని పోతారు, వండుకొని తింటారు. సో ఏమన్నా అయితే పరిస్థితి ఏంది మరి. సో ఇది కూడా ఆలోచించాలి. అసలు అక్కడ ఎవరు వదిలేసిపోయినారు, దానికి కారకులు ఎవరు, అసలు ఎందుకు వదిలేసిపోయినారు, ఒకవేళ అతనికి ఏమైనా లాస్ వచ్చిందా, లాస్ వస్తే ఎవరైనా బహిరంగంగానే పంచుతారు ఎవరికన్నా. సో అతను ఏమన్నా కోళ్ళ ఫారం ఉంది, ఒకవేళ కోళ్ళ ఫారం తీసేయాలనుకుంటే అసలు బిజినెస్ లాస్ వస్తుందో లేదంటే మూసివేయాలనుకుంటే కనుక ఎవరికైనా పనిచేస్తాడు. మరి అట్లా కాకుండా తీసుకొచ్చి అక్కడ రోడ్ల మీద వదిలేసిపోతే దానికి ఏమైనా జబ్బులు ఉంటాయి. ఈ మధ్య కోళ్ళకైతే చాలా రకాలైనటువంటి జబ్బులు అయితే వస్తున్నాయి. సో వాటి వల్ల మనం ఇంటికి తీసుకుపోయినామనుకో మన చుట్టుపక్కల కోళ్ళకు కానీ లేదంటే మనుషులకు సంక్రమించే వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. సో దాదాపు ఆలోచించాలి. ఊరికనే దొరుకుతున్నాయి కానీ తీసుకొని పోయి వండుకుంటే చాలా తర్వాత ప్రాబ్లమ్స్ అయితే మనమే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి అది అక్కడ ఎవరు వదిలేసిపోయారు, ఎందుకు వదిలేసిపోయారు అని కూడా ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత పోలీసులకు అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మనం తిరిగే వాళ్ళు కూడా జనాలకు ఏది పడితే అది తీసుకుపోవద్దు అనేది అయితే మనమే చేయాలి. ఎందుకంటే మరి అందులో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, కోళ్ళు అవి మంచివా కాదా, లేదంటే వాటికి ఏమైనా జబ్బు ఉంది అక్కడ వదిలేసిపోయారా అనేది కూడా మనకు తెలియదు. ఏం తెలియకుండా తీసుకొని వండుకొని తిన్నాం అనుకో తర్వాత ప్రాబ్లమ్స్ అవుతాయి. సో ఇదే అనమాట. సో ఎక్కడ పడితే ఏది పడితే అది అక్కడ ఫ్రీగా దొరికిందాన్ని తీసుకొని పోతే ప్రాబ్లమ్స్ అయితే అని చెప్పడానికే ఈ వీడియో ఉద్దేశం అనమాట. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.